హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మన వీడియో వచ్చేసి శారీ కుచ్చులు అనమాట. సింపుల్ అండ్ ఈజీగా మనం ఇంట్లోనే శారీ కుచ్చులు ఎలా వేసుకోవాలి, పట్టు చీరల కనిష్ అయితే ఈరోజు చూపిస్తాను. అండ్ ముందుగా కావాల్సిన ఐటమ్స్ ఏంది అనేది ఒకసారి చూపిస్తాను. అండ్ ఎట్లా వేసుకోవాలి అనేది కూడా ఒకసారి చూపిస్తాను క్లియర్గా. ఒకసారి అయితే చూసేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగలనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. దానివల్ల మీరు ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది అనమాట. అందరికీ నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ క్లియర్గా చూపిస్తాను. ఎందుకంటే మీరు ఒకవేళ ట్రై చేయాలి అంటే ముందే తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. సో కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తాను, వచ్చేసేయండి. ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను, ఒకసారి క్లియర్గా చూసేయండి. పేర్లు కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు, కాకపోతే ఐటమ్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా. ఒకసారి అయితే చూసేయండి. నేను వచ్చేసి ఇక్కడ మనం కమ్మలు చేసుకోవడానికి ప్లాస్టిక్ బాల్స్ లాంటివి అయితే మనకి బ్యాంగిల్ స్టోర్లో అయితే దొరుకుతాయి అన్నమాట. అవి తీసుకున్నాను. అండ్ శారీ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను, సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. అదేవిధంగా గోల్డ్ కలర్ బాల్స్ అయితే 2 షేప్స్ అయితే తీసుకున్నాను. అంటే ఒకటేమో కొంచెం చిన్న సైజు, ఇంకొకటి వచ్చేసి కొంచెం పెద్ద సైజు అయితే తీసుకున్నాను. అంటే ఒకటి కిందే వేసుకుంటాము, ఒకటి పైన వేసుకుంటాము, అందుకోసమని 2 టైప్స్ అయితే తీసుకున్నాను. అండ్ వచ్చేసి స్టోన్ లేస్ తీసుకున్నాను, బాల్ లేస్ తీసుకున్నాను. మీకు ఇవన్నీ కూడా బ్యాంగిల్ స్టోర్లో అయితే దొరికిపోతాయి చాలా ఈజీగా, చాలా తక్కువ రేట్లోనే ఉంటాయి అన్నమాట. బ్యాంగిల్ స్టోర్లో ఎక్కడైనా ఈజీగా దొరికిపోతుంది. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ ఈ ప్లాస్టిక్ ఉంది కదా, దానికైతే ఫస్ట్ టైం మనం థ్రెడ్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఎక్కువ లైన్స్ అయితే చుట్టుకోవద్దు, ఒక 20-15 లైన్స్ చుట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇంతకుముందు మనం నార్మల్ కుచ్చులు చేసుకోవడానికి ఏ విధంగా దారం చుట్టుకున్నామో అట్లా చుట్టేసుకొని కింద కొంచెం గమ్ పెట్టేసుకొని అన్నింటిని అయితే ఊడిపోకుండా అతికించుకోవాలి గమ్ పెట్టేసి. తర్వాత అది కొంచెం ఆరిపోయిన తర్వాత ఈ ప్లాస్టిక్ ఉంది కదా, దీనికి కింద సైడ్ అయితే ఆ దారం అనేది అతికిచ్చేసేయాలి. ఆ తర్వాత ఇట్లా మనం గట్టిగా చేత్తో పట్టుకుంటూ దీన్ని మొత్తం అయితే ఈ విధంగా చుట్టేసుకోవాలన్నమాట. చుడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ చుట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం ఒక దగ్గర పోయినా కూడా మొత్తం అయితే వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకోసమని నిదానంగా కొంచెం మనం ఇట్లా చెయ్యి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ దారం అయితే నీట్గా ఈ విధంగా చుట్టేసుకోవాలి. చాలా ఈజీగానే అయిపోతుంది అనమాట. కొంచెం మనం ఓపికతో చూసి చేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు ఇదే డిజైన్ బయట చేయించుకున్నట్టయితే తప్పనిసరిగా 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. అంత డబ్బులు పెట్టకుండా మనమే ఇంట్లో ఈజీగా చేసుకుంటే బాగుంటుంది కదా. సో ఈ డిజైన్ మీకు ఎట్లా అనిపించింది అనేది కూడా లాస్ట్కి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి డిజైన్స్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగలనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. దానివల్ల మీరు ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా అయితే చూసేయచ్చు. సో వీడియో లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. చూసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ విధంగా తీసుకున్న థ్రెడ్ని మొత్తం అయితే మనం చుట్టేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ శారీలో బార్డర్కి ఈ కలర్ కొంచెం డార్క్ వచ్చిందనమాట, అందుకే కొంచెం డార్క్ కలర్లో తీసుకున్నాను. మీకు ఒకవేళ బ్లౌజు పళ్ళు వేరే కలర్ వచ్చిందనుకోండి, మ్యాచ్ అయ్యే కలర్ తీసుకొని రెడీ చేసుకోండి, బాగుంటుంది అనమాట. ఆపోజిట్ కలర్లో అంటే బ్లౌజు ఒక కలర్, శారీ ఒక కలర్ వస్తుంది కదా ఆపోజిట్లో, అట్లా మీరు చూసుకొని కలర్ మ్యాచింగ్ అయితే చేసేసుకోండి. నేను ఈ బాల్స్ వచ్చేసి నేను మొత్తం శారీకి అయితే ఒక 20 అయితే తీసుకున్నాను అనమాట. మీరు దగ్గరగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. నేనైతే 2 ఇంచెస్కి ఒకటి అయితే యాడ్ చేసేసిన, 2 or 3 ఇంచెస్కి ఒకటి యాడ్ చేస్తే 15-20 అయితే సరిపోతాయి అనమాట. సో చూడడానికి లుక్ కూడా బాగుంటుంది. మరి దగ్గరగా వేస్తే చూడడానికి అంత నీట్గా అనిపించదు కదా, మనకు డిజైన్ అనేది అర్థం అవ్వదు. అందుకే కొంచెం దూరంగా వేసుకుంటేనే డిజైన్ అనేది బాగుంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మొత్తం అయితే చుట్టేసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే కింద కూడా మంచి షేప్ వస్తుంది, అండ్ పైన కూడా మనకి సర్కిల్ దగ్గర ఈ విధంగా అయితే వస్తుంది అనమాట నీట్గా. అంటే హెచ్చులు తగ్గులు లేకుండా చూసుకుంటూ దారం అనేది బయటకు రాకుండా ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకొని
మనం చేతి అడ్డు పెట్టుకొని ఇట్లా గమ్ పెట్టేసుకొని అతికిచ్చేసుకున్నాం అనుకోండి, ఈజీగా అయితే అతికిపోతుంది. ఇవి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే ఆరిపోతాయి అన్నమాట. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా మనం చీరకి ఎన్ని కావాలో అన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట నేను. సో అవన్నీ మీకు చూపిస్తున్నాను, చూసేయండి. అన్నీ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాము. దీనికోసం వచ్చేసి గ్లూ అయితే కంపల్సరీ కావాలి. ఇదైతే అస్సలు మర్చిపోకండి, గ్లూ తెచ్చుకోవడం అయితే. గ్లూ అనేది కంపల్సరీ కావాలి. ఇప్పుడు మనం ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ బుట్టని, ఇప్పుడు దీనికి కింద అయితే మనం గమ్ అయితే అప్లై చేస్తున్నాం అనమాట. కొంచెం నార్మల్గానే పెట్టుకోండి, మరీ ఎక్కువ పెట్టకుండా మనకి జస్ట్ ఈ లేస్ అనేది అతుక్కునేలాగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి స్టోన్ లేస్ అనమాట. నేను వచ్చేసి సైజు చూసి కట్ చేసి పెట్టుకున్నాను ముందే, అందుకే డైరెక్ట్గా అతికిచ్చేస్తున్నాను అనమాట. మనం దీనికి పెట్టి కట్ చేయడం అంటే దారం అనేది ఇరుక్కుంది అనుకోండి, మళ్ళీ బుట్ట అనేది పాడైపోతుంది అనమాట. అందుకే ముందే మీరు సైజ్ చూసుకొని కట్ చేసి పెట్టుకోండి. ఇది ఒకటి స్టోన్ లేస్ ఒకటి అండ్ బాల్ లేస్ ఒకటి అనమాట. సైజ్ చూసి కట్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఈజీగా అతికిచ్చేసేయచ్చు. ఇక్కడ మీకు గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది కదా, ఈ లేస్ అనేది కొంచెం ఇట్లా మనం గుంజినాం అనుకోండి, కొంచెం దూరంగా వచ్చి అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. లేదు దగ్గరగా కావాలి అంటే ఈ విధంగా అయితే కొంచెం రెడీ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి పైన బాల్ లేస్ అయితే అతికిద్దాము. ఈ బాల్ లేస్ అనేది కూడా సైజెస్ అనేది డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. 0 సైజ్ ఉంటుంది, ఇంకా 3 సైజ్ ఉంటుంది. మీరు చూసుకొని తెచ్చుకోండి, అంటే దీనికి ఏది మ్యాచ్ అవుతుంది అనేది చూసుకొని తెచ్చుకోండి. నేనైతే 0 సైజు లేస్ అయితే తెచ్చుకున్నాను అనమాట. మళ్ళీ ఒకసారి దానిపైన గమ్ము పెట్టేసి ఈ విధంగా ఈ లేస్ని కూడా ఇట్లా పెట్టేసినాం అనుకోండి, అంతే అనమాట. ఇది సింపుల్గా రెడీ అయిపోయినట్టే. మిగిలిన వాటికి అన్నిటికి కూడా ఇదే విధంగా ఇట్లా నీట్గా అయితే పెట్టేసుకోవాలి. మనకి గమ్ము ఆరడానికి కొంచెం టైం పడుతుంది. ఇట్లా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు రెడీ అయిపోయినట్టే. ఇవి మొత్తం ఆరే వరకు అయితే వెయిట్ చేయాలి, ఎందుకంటే చీరకి అతుక్కొని పాడైపోతాయి అనమాట. ఇప్పుడైతే మనకి ఇవి ఆరిపోయి రెడీ అయిపోయినాయి అనమాట. ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేసినాం అనుకోండి, రెడీ అయిపోతాయి. ఇప్పుడు చీర పళ్ళుకి మనం పీకో చేయించినాం కదా, ఇప్పుడు దానికైతే కుట్టేసుకుందాము. చూస్తున్నారు కదా, నేను వచ్చేసి ఇక్కడ బెడ్ పైన అయితే పరుచుకున్నాను చీర. ఈ విధంగా దివాన్ పైన అయితే చీర వేసేసుకున్నాను. అంటే మనకి దివాన్ పైన వేసుకోవడం వల్ల ఏంటంటే కుట్టడానికి నీట్గా వస్తుంది అనమాట. మనం పూజలకు కట్టుకుంటాం కదా, మీరు బెడ్ పైన పెట్టిరు శారీ అనేసి అనుకోకండి, ఇది జస్ట్ కూర్చోడానికే వాడతాం అనమాట దివాన్ సెట్. అందుకోసమని దీనిపైన అయితే నేను చీర పరిచేసి పళ్ళు కిందకు ఉండేలాగా అయితే వేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి మనం రెడీ చేసుకున్నాం కదా సిల్క్ థ్రెడ్, అదే థ్రెడ్ ఇప్పుడు నార్మల్ నిడిలో హెమ్మింగ్ సూది ఉంటుంది కదా, ఆ సూదిలోకి అయితే 4 వరుసలు ఎక్కించుకున్నాను. ఈ విధంగా కింద నుండి ఒకసారి గుచ్చేసుకొని మళ్ళీ ఒకసారి గొలుసు కుట్టు అయితే వేసేసుకోవాలన్నమాట. అంటే చూడ్డానికి లుక్ బాగుంటుంది. ఆ విధంగా వేయటం వల్ల మనకి ఇట్లా కిందికి వేలాడతాయి కదా, అది నీట్గా కనిపిస్తుంది అనమాట. నేను ఇంకొకసారి కూడా చూపిస్తాను మీకు, ఒకవేళ కనిపించకపోతే. ఈ విధంగా ఇదిగోండి గొలుసు కుట్టు అయితే వేసేసినాను. ఈ విధంగా వేసుకోవడం వల్ల కిందికి అనేది ఉంటుంది అనమాట, అందుకోసమని వేసేసుకున్నాను. నేను వచ్చేసి మర్చిపోయి ఫస్ట్ ఇది ఎక్కిచ్చేసిన అనమాట. ఫస్ట్ ఇది కాదు మనం వేసుకోవాల్సింది, పూసలు అయితే యాడ్ చేసుకోవాలి. మీకు మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను ఒకసారి. ఫస్ట్ ఇది వేసుకోకూడదు అనమాట, మనం పూసలు ఎక్కించుకోవాలి. పూసలు ఎక్కించుకున్న తర్వాత ఈ బుట్ట అనేది యాడ్ చేసుకోవాలి. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా అయితే వేసేసుకొని మనం కుట్టేసుకుంటే రెడీ అయిపోయినట్టే అనమాట. చాలా తక్కువ టైంలో అయితే అయిపోతుంది, ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు. మీరు కావాలనుకుంటే ఓన్లీ బుట్ట ఒకటి కూడా వేసుకోవచ్చు. నేనైతే పూసలు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే ఓన్లీ బుట్ట వచ్చేలాగా కూడా వేసుకోవచ్చు. ఎవరికైనా యూజ్ అయితే ట్రై చేయండి. ఇది కూడా ఇట్లా సింపుల్గా అయితే ఉండిపోతుంది అనమాట ఓన్లీ బుట్ట వేసుకుంటే. సో నేనైతే పైన కూడా పూసలు రావాలి అండ్ అదేవిధంగా కింద కూడా పూసలు రావాలి అన్నట్టు తీసేసి మళ్ళీ అయితే కుట్టేశాను. సో ఇప్పుడు చూపిస్తున్నాను, ఇది చూసేయండి. మళ్ళీ సేమ్ అదే విధంగా కుట్టు అయితే వేసేసుకున్నాను. గొలుసు కుట్టలాగా వేసుకోవాలని చెప్పిన కదా, ఆల్మోస్ట్ కొంచెం ఐడియా ఉంటుంది అందరికీ, కుట్టుకునే వాళ్ళకి. సో ఇట్లా వేసిన తర్వాత ఇప్పుడు చిన్నవి అయితే గోల్డ్ కలర్ పూసలు అయితే 3 వేసుకుంటున్నాను అనమాట. 3 గోల్డ్ కలర్ పూసలు అయితే ఎక్కించేసుకొని పైకి అయితే అనేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు కొంచెం పెద్ద సైజు పూస ఒకటి తీసుకున్నాను అని చెప్పిన కదా, కొంచెం పెద్ద సైజుది అయితే ఒకటి వేసేస్తున్నాను. 2 సైజులు అయితే నేను తీసుకున్నాను. సో దానికన్నా కొంచెం పెద్దది కూడా మధ్యలో యాడ్ చేసేసిన. ఇప్పుడు మళ్ళీ తర్వాత అది పెద్దది వేసిన తర్వాత మళ్ళీ 3 చిన్నవి పూసలు అయితే యాడ్ చేస్తున్నాను.
పెద్ద పూస అనేది మనకి మధ్యలో వస్తుంది, చిన్న పూసలు అనేవి పైన 3 కింద 3 వస్తాయి అన్నమాట. మీరు చూసుకొని నిదానంగా వేసుకోండి. ఈ విధంగా 3 పూసలు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బుట్టను అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు బుట్ట రెడీ చేసుకున్నాం కదా, అది మనకి హోల్ ఉంటుంది కదా, ఆ హోల్లో నుండి కిందికి అయితే తీసుకోవాలన్నమాట సూది, లేకపోతే మళ్ళీ రివర్స్లో వచ్చేస్తుంది. ఇప్పుడు బుట్ట వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ ఇష్టం అనమాట. చిన్న సైజ్ పూస కానీ పెద్ద సైజ్ పూస కానీ ఒకటి వేసేసి అదే పూసల నుండి మనం మళ్ళీ రివర్స్ అయితే తీసుకోవాలన్నమాట. పూసలో నుండి బుట్టలో నుండి పైన ఉన్న పూసలలో నుండి దారం అయితే రివర్స్లో తీసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు ఇది వచ్చేసి పైన ముడేస్తాము, అందుకోసమని రివర్స్ అయితే తీసుకున్నాను. కొంచెం జాగ్రత్తగా దారం అనేది చిక్కు పడకుండా చూసుకుంటూ అయితే చేసుకోవాలి. ఇట్లా టైట్గా గుంజేసుకొని ఇక్కడ మనం ముడేసేసుకుంటే అయిపోతుంది అనమాట. అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు. ఈ చీర కుచ్చులు అనేది చాలా ట్రెండింగ్ అనమాట. ఇప్పటివరకు మీకు యూట్యూబ్లో ఇలాంటి డిజైన్ అయితే ఎవరు చూపించలేదని నేను అనుకుంటున్నాను. చూసిన తర్వాత చూసారో లేదా అనేది మీరే కామెంట్ బాక్స్లో తెలియజేయాలి. సో ఇప్పుడైతే దీన్ని నాటు వేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నాటు అయితే వేసుకుంటున్నాను అనమాట. అంటే దారం బయటికి కనిపించకుండా అనేసి కొంచెం కింద నుండి అయితే వేసేస్తున్నాను. ఇది మీకు కనిపించకపోవచ్చు వీడియోలో. సో ఈ విధంగా నాటు వేసుకొని కట్ చేసేసుకోవాలి. చూడటానికి లుక్ కూడా కొత్తగా కనిపిస్తుంది అండ్ ఈజీగానే చేసుకోవచ్చు. మనం కొంచెం ఒక గంట కష్టపడితే ఎంతో ట్రెండింగ్లో ఉండే డిజైన్స్, మనకు నచ్చిన డిజైన్స్ అయితే మనం వేసుకోవచ్చు అనమాట. బయట వేయకుండా ఇట్లా నాటు వేసుకున్న తర్వాత 2 పూసలలో నుండి దారం కిందకి తీసుకొని కట్ చేసేస్తే అయిపోతుంది అనమాట. ఎందుకంటే పైనే కట్ చేసినాం అనుకోండి ఆ దారం అనేది కనిపిస్తూ ఉంటుంది. అందుకోసమని ఇట్లా కిందికి అయితే వేసేసుకొని కట్ చేసేసుకోవాలి. పూసల నుండి కొంచెం కిందికి తీసుకొని కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా వేసేసుకోవాలి. మీరు టేప్ తీసుకొని ఫస్టే మెజర్మెంట్ అయితే పెట్టుకోండి. అంటే ఎంత దూరంలో ఒక్కొక్కటి వేసుకోవాలనుకుంటారో అంత దూరంకి ఇట్లా మార్కింగ్ అనేది చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. నేనైతే చూసుకుంటున్నాను ఎన్ని వస్తాయి అనేసి. చూసుకొని తర్వాత చిన్న చాక్ పీస్తో అయితే టిక్ పెట్టేసుకొని తర్వాత అన్నీ అయితే కుట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి అయితే కుడుతున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూసేయండి. ఈ విధంగా దారం అనేది కింద నుండి తీసుకొని మళ్ళీ ఒక గొలుసు కుట్టులాగా అయితే వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గొలుసు కుట్టు అయితే వేసేసినాను. మొత్తం అయిపోయాక చూస్తే మీరైతే షాక్ అవుతారు. అంత బాగుందనమాట డిజైన్. నేను కూడా అనుకోలేదు ఇంత బాగా వస్తుంది అనేసి. చాలా మంచిగా అయితే వచ్చింది. డిజైన్ వచ్చేసి చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట. చూడడానికి చాలా బాగుంది డిజైన్ అయితే. తప్పకుండా మీరు కూడా పట్టు చీరలు, ఎక్కువ కాస్ట్లీ చీరలు ఉన్నప్పుడు ట్రై చేయండి. అంటే మనం ఇంత కష్టపడ్డప్పుడు పట్టు చీరలకి వేసుకుంటే లుక్ బాగుంటుంది. ఎక్కువ రోజులు ఉండాల్సినవి కదా, పట్టు చీరలకి ట్రై చేస్తే బాగుంటుంది అనమాట. సేమ్ అదే విధంగా చిన్న 3 పూసలు, ఒక పెద్ద పూస, మళ్ళీ ఒక చిన్న 3 పూసలు, తర్వాత బుట్ట వేసేసుకొని మళ్ళీ ఒక చిన్న పూస కానీ పెద్ద పూస కానీ వేసేసుకొని ఆ పూసల నుండి మనం మళ్ళీ అయితే రివర్స్లో అయితే మనం పూసకి కుచ్చకూడదు అనమాట. మనం పూస కుచ్చేసిన తర్వాత మనం బుట్ట ఎక్కించుకున్నాం కదా, ఆ బుట్టల నుండి రివర్స్ అయితే తీసుకోవాలి సూది. మళ్ళీ మీరు పూసల నుండే రివర్స్ తీసుకున్నారనుకోండి, ఆ పూస అనేది ఊడిపోతుంది. అట్లా చేయకండి. ఇక్కడ నాది చిన్న సూది కాబట్టి మొత్తం అన్నిటికీ ఒకటేసారి ఎక్కట్లేదు. అందుకోసమని నేను 3 పూసలకు ఒకసారి ఎక్కించేసిన, మళ్ళీ ఇంకొక పూసకి ఒకసారి ఎక్కించేసి పైకి అయితే తీసేసుకున్నాను అనమాట దారం వచ్చేసి. సో ఈ విధంగా తీసేసుకొని మళ్ళీ ఇక్కడ నాటైతే వేసుకోవాలి. అన్నింటికి ఊడిపోకుండా గట్టిగా నాటైతే వేసుకోవాలి. మీకు అందరికీ తెలుసు కదా, ఇది కుట్టినప్పుడు ఊడిపోకుండా ఎట్లా కుట్టు పెట్టుకోవాలనేసి. ఆ విధంగా కుట్టేసుకున్నారనుకోండి గట్టిగా ఉండిపోతుంది. మీరు ఇక్కడ సిల్క్ థ్రెడ్కి బదులు మిషన్ దారం యూస్ చేస్తామన్నా కూడా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. ఎందుకంటే మనకు దారం అనేది ఎక్కడ కూడా కనిపించదు కాబట్టి మిషన్ దారం యూస్ చేసుకున్నా కూడా వచ్చేస్తుంది. మీ ఇష్టం ఏది యూస్ చేసుకున్నా కూడా కుట్టేసుకోవచ్చు. మిషన్ దారం అయినా కూడా గట్టిగానే ఉంటుంది. కానీ మనం ఇది వాడతాం కాబట్టి, అంటే బుట్ట రెడీ చేసుకోవడానికి ఇదే వాడినాం కదా, అదే దారం వేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా 2 పూసల నుండి కిందకి తీసుకుంటే కట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ మిగిలిందంతా కూడా ఇదే విధంగా
వేసేసుకుంటే చీర మొత్తం రెడీ అయిపోయినట్టే అనమాట. లాస్ట్లో చూపిస్తాను, ఒకసారి చూసేయండి. లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మరి మీకు ఎట్లా అనిపించింది అనేది మీరే చెప్పాలి. చూడ్డానికి చాలా కొత్తగా చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట నాకైతే. ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ అయితే మీ ముందుకు వచ్చేసాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.